హై వ్యూవర్స్, ఇన్స్టాగ్రామ్లో మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఏదైనా న్యూస్ ఉంటే ఇది ఖచ్చితంగా చెప్పాలి సార్ మీరంటే నాకు న్యూస్ లింక్ సోర్స్ ఇస్తూ ఉంటారు. అలా ఒక ఆమె ఏటీఎం మిషన్ అనుకొని ఈ పాస్బుక్ ప్రింటింగ్ చేసే మిషన్ ఉండేది, అది పట్టుకెళ్ళి అని చెప్పేసి ఒకటి ఇచ్చున్నాం. దెన్ కింద ఉన్నటువంటి వాళ్ళు చదువుకోమని చెప్పింది ఎందుకరా అని చెప్పేసి కొడుతున్నట్టుగా ఒక జస్ట్ ఒక మీమ్ లాంటిది, ట్రోలింగ్ లాంటిది. జోకా సీరియస్ అని చెప్పేసి చెక్ చేశాను. దేవుడా షాక్ అసలు నేనైతే. 2016లో ఒకసారి, 2018లో ఒకసారి, 2020లో ఒకసారి, 2021 ఒకసారి, 2022 ఒకసారి, 2023 మొత్తం 6 సార్లు నేను చెక్ చేసిన దాని ప్రకారం అన్నీ జరిగింది నార్త్ ఇండియానే. బీహార్, ఉత్తరప్రదేశ్, అస్సాం, తర్వాత గోవా అండ్ ఇంకో 2 సార్లు కూడా యూపీలోనూ బీహార్లోనూ జరిగింది. అరే ఇన్నిసార్లు ఏటీఎం మిషన్ అనుకొని ప్రింటింగ్ మిషన్ కూడా పట్టుకెళ్తున్నాడు ఏంట్రా బాబు అని చూస్తే అంత నార్త్ ఇండియా వాళ్ళే, అంత దొంగతనాలు చేసేవాళ్ళే. ట్విస్ట్ ఏంద్రా అంటే వాళ్ళు చదువుకున్నాడు ఎవడు లేడు, చదువు రాదు, దొంగతనాలు మాత్రం ఎక్స్పర్ట్స్ అన్నట్టు, హైలీ టాలెంట్ అన్నట్టు. అందుకే ఏటీఎం బదులు పాస్బుక్ ప్రింటింగ్ మిషన్ పట్టుకెళ్ళినారు. వీడియో ఇంటెన్షన్ అంటే తెలుసా? తప్పు చేయమని అనను, దొంగతనం చేయమని అనను, బట్ మినిమం కామన్ సెన్స్ ఉండాలన్నా, మినిమం బేసిక్ సెన్స్ ఉండాలన్నా, అసలు అదేంటో తెలియాలి అనుకున్నా చదువు అనేది ఇంపార్టెంట్ రా. చదువుకోండి అండ్ ఫూలిష్గా దయచేసి ఉండకండి. సొంతగా మీద ఎదగాలి అన్న వేళనే ఎఫర్ట్స్ అయితే పెట్టండి.